తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోట మామిడి. కొత్తగా తోటలను నాటుకునేవారు అధిక సాంద్ర విధానంలో నాటుకుంటుండగా చాలా వరకు 40 నుంచి 50 ఏళ్లు పైబడ్డ ముదురు తోటలే దర్శనమిస్తుంటాయి. తాతలు, తండ్రులు నాటించిన 60 నుంచి 70 ఏళ్ల నాటి తోటలు కూడా ఉన్నాయి. ఈ తోటల్లో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులను పాటించకపోవటం వల్ల చెట్లు ఎత్తు పెరిగిపోవటం, చీడపీడలకు ఆవాసంగా మారటంతో కాపు తగ్గిపోతుంది. ఎత్తుగా చిక్కురొక్కురుగా పెరిగిన చెట్లలో పిచికారీ పనులు, కాయకోత పనులు కూడా కష్టతరంగా మారుతున్నాయి. వీటిని తీసేసి కొత్త మొక్కలు నాటుకుంటే మళ్ళీ 5 నుంచి 6 సంవత్సరాలకు గాని సరైన ఫలసాయం చేతికి అందదు. మరేమిటి మార్గం అనుకుంటున్నారా? ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తోంది మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ. పునరుద్ధరణ ఎలా చేపట్టాలి, ఈ విధానం వల్ల రైతుకు కలిగే ప్రయోజనాలేమిటి అన్న వివరాలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త జి శైలజ. సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా విస్తీర్ణంలో ఉన్న పండ్ల తోటలలో ఎక్కువగా ముందు చేయిలో ఉన్నది ఏంటిది అని అంటే మన మామిడి తోటలు. ఈ దిగుబడి అనేది క్రమేపీ ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరం వరకు తగ్గుతూ పోతుంది. దీనికి గల ముఖ్య కారణాలు మనం గమనించుకున్నట్లయితే ఈ ముదురు తోటలు అనేవి మనం ఎక్కువగా గమనిస్తున్నాము. 35 సంవత్సరాల పైబడి ఉన్న వయస్సు ఉన్న మామిడి చెట్లను మనం ముదురు తోటలుగా పరిగణిస్తాము. చెట్లకు ఎక్కువ వయసు అయిపోవడము మరియు అలాగే చెట్లు గుబురుగా పెరిగి ఎత్తుగా పెరగడము, ఒక చెట్టు కొమ్మలు ఇంకొక చెట్లకు లోపలికి చొచ్చుకుపోయి గాలి, తేమ మరియు సూర్యరశ్మి అలాగే వెలుతురు అనేది సరిగ్గా సోకకపోవడం వల్ల చీడపీడలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ ఎండు పుల్లలు అనేవి కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఆ టైంలో మనకేంటి అంటే పూత మరియు కాత అనేది సరిగ్గా రాక దిగుబడి అనేది చాలా తక్కువగా చూస్తున్నాము. ఈ మామిడి తోటలను ఇట్లా అవుతుండడం వల్ల రైతులు ఏమనుకుంటున్నారనంటే ఈ 30 నుంచి 35 సంవత్సరాల పైబడిన మొక్కలను మొత్తం కత్తిరించేసి మళ్ళీ దున్నివేసి కొత్త తోటలు వేసుకుందామనే ఆలోచనలో పడుతున్నారు. కాకపోతే ఈ కొత్త తోటలు వేసుకోవడం వల్ల రైతులు ఏంటి అంటే ఎక్కువ అనేది మనకు అయిపోతుంది ఖర్చు. కాబట్టి ఉన్న తోటల్ని మళ్ళీ మనము పునరుద్ధరణలోకి తెచ్చుకునే ప్రక్రియనే మనం ఏంటిదంటే రెజ్యువినేషన్ ఆఫ్ ఓల్డ్ ఆర్చర్డ్స్ అనేది అంటాం అన్నమాట. ముఖ్యంగా ఈ రెజ్యువినేషన్ అనేది ఏంటిదంటే ఎట్లా చేసుకుంటాం అనంటే భూమి నుంచి 8 నుంచి 12 అడుగులు ఉంచేసి మిగిలిన ఉన్న పైన భాగాన్ని మొత్తము మనం కత్తిరిస్తామన్నమాట. ఈ ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి కొమ్మలను మనము వాటిని డిస్టర్బ్ చేయకుండా మిగిలిన పోర్షన్ అంతా మనం కట్ చేస్తామన్నమాట. ఈ కట్ చేయడం వల్ల ఏంటిది అని అంటే ఈ కొత్త కొమ్మలు అనేవి మనకు ఎక్కువగా గుబురుగా పెరుగుతాయి. మరియు అట్లాగే ఈ ముదురు తోటలను కత్తిరించే విధానము అన్ని సమయాలలో కూడా మనం చేసుకోకూడదు. వర్షాకాలంలో అనగా జూలైతో మొదలుకొని సెప్టెంబర్ వరకు మనము ఈ ముదురు తోటల ప్రక్రియ అనేది మనము రైతులు చేపడతాము. అట్లాగే ఈ రైతులు కూడా ముదురు తోటలను కత్తిరించేటప్పుడు గొడ్డళ్ళు అనేవి కూడా వాడకూడదు. గొడ్డలతో నరకడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మెత్తటి కణజాలం దెబ్బతిని ఎక్కువగా చిగుర్లు అనేవి రాకుండా అట్లానే మరియు చిందరవందరగా అయిపోయి లోపల ఉన్న కణజాలం దెబ్బతిని చిగురు కొమ్మలు రాకుండా మనకు అడ్డుకుంటాయి. ఈ ముదురు కొమ్మలను కత్తిరించేటప్పుడు రంపము అనే ఇంప్లిమెంట్ మనం యూజ్ చేసుకున్నట్టయితే కొమ్మలు అనేవి మనకు కరెక్ట్గా కట్ చేసుకుంటాము. అట్లానే కూడా ఈ ముదురు కొమ్మలను మనం ఏంటిదనంటే స్ట్రేట్గా కట్ చేయకుండా ఏటవాలుగా కట్ చేయడం వల్ల ఏంటిదనంటే మనం ఈ ప్రక్రియ వర్షాకాలంలో చేస్తున్నాం కాబట్టి రౌండ్గా కట్ చేసుకోవడం వల్ల వర్షపు నీరు అనేది దానివల్ల ఆగి వర్షంలో మనకేంటంటే ఫంగస్ అనేది ఫామ్ అయ్యి బూజు తెగులు అనేది కూడా వ్యాపిస్తుంది. సో కాబట్టి కంపల్సరీ రైతులు ఈ ముదురు తోటల ప్రక్రియలో ఏటవాలుగా కట్ చేసుకోవాలి. ఈ ముదురు తోటలు కట్ చేసుకున్న తర్వాత కొమ్మలకు బోరోడాక్స్ మిక్చర్ అనేది పూసుకోవాలి. లేదు అనంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ను 3 గ్రాములు ఒక నీటికి కలిపి కూడా మనం చేసుకున్నట్టయితే బూజు తెగులు రాకుండా ఉంటుంది. ఈ ముదురు తోటలు మనం కత్తిరించుకున్న తర్వాత 1 కిలో యూరియా, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు మరియు 800 గ్రాముల వేసుకున్నట్టయితే ఏమవుతుందనంటే కొమ్మలు కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చిన్న కొమ్మలు వచ్చినప్పుడు కూడా మనము ఈ థిన్నింగ్ అనే ప్రాసెస్ చేపట్టాలి. ఎందుకనంటే అన్ని కొమ్మలు ఉండడం వల్ల కూడా గుబురుగా పెరిగి ఆరోగ్యంగా సరిగ్గా ఉండక కూడా చెట్టు అనేది గుబురుగా వెళ్ళి మళ్ళీ మనకి ఏంటంటే సూర్యరశ్మి సోకక చెట్టు అనేది కూడా క్షీణించిపోతుంది. కాబట్టి ఒక డైరెక్షన్లో మనం ఏంటిదనంటే ఒక్కొక్క కొమ్మకు 1 లేదా 2 ఉంచుకొని మిగిలినవన్నీ థిన్నింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. థిన్నింగ్ అంటే ఏంటంటే ఎక్కువగా ఉన్న కొమ్మలను తొలగించుకోవడం అన్నమాట. ఈ కొమ్మ కత్తిరింపులు మనం చేసిన తర్వాత ఏంటిది అని అంటే మనకు ఒకవేళ ఇదివరకే ఉన్న రకాలు మనకు మార్కెట్లో గనక మనకు ధర పలకకపోతే రైతులు తనకు నచ్చిన రకాలను మార్కెట్లో ఏదైతే ఎక్కువగా ధర పలికిన మొక్కలను కూడా మనం తెచ్చుకొని అంటుకట్టుకునే విధానం కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే మనము ఏంటిదంటే బంగెన్పల్లికి కేసరి చేసుకోవచ్చు, అలాగే బంగెన్పల్లికి దశేరి అనే
అనే రకాలను కూడా అంటుకట్టుకోవచ్చు అనమాట. ఈ అంటుకట్టుకోవడం వల్ల మనకేందంటే 2 సంవత్సరాలకే మళ్ళీ ఏంటంటే మనకు దిగుబడి స్టార్ట్ అవుతుంది. అట్లాగే 3వ సంవత్సరం వరకు ఏందంటే మనకు కమర్షియల్ దిగుబడి అనేది మంచిగా స్టార్ట్ అవుతుంది. ఈ గ్రాఫ్టింగ్ అనే ప్రక్రియ కూడా మనకు ఎట్లా చేసుకోవాలంటే కొమ్మలు కత్తిరించిన తర్వాత 60 రోజులు అంటే 2 నెలల వయసులో మనకేందంటే ఇది వర్షాకాలంలో చేస్తున్నాం కాబట్టి మనకు చిన్న చిగురు కొమ్మలనే వస్తాయి. ఆ కొమ్మలు మనం గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు కూడా ఆ చిన్న కొమ్మలు కూడా పెన్సిల్ థిక్‌నెస్ అనేది కంపల్సరీ ఉండాలనమాట. ఎందుకు అనంటే మనకు సయాన్ అనేది కంపల్సరీ కూడా మన పెన్సిల్ థిక్‌నెస్‌లో ఉంటుంది కాబట్టి 2 ఒకటే థిక్‌నెస్‌లో ఉంటే ఏంటిదంటే మనకు రెసిస్టెన్స్ పవర్ అనేది మంచిగా ఉండి కొత్త మొక్కలు వచ్చేసి మనకు ఆదాయం అనేది మంచిగా వస్తుందనమాట. కొత్త తోటలు పెట్టుకున్న వాటికంటే ముదురు తోటల్లోనే మనకు 1-2 టన్నుల అదనపు ఈల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ముదురు తోటలు మనకు ఆల్రెడీ వేరు వ్యవస్థ బలంగా మనకు భూమిలో ఉంటుంది కాబట్టి దానికి ఏంటి అంటే కొత్త కొమ్మలు రాగానే అదనపు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు ఇంకొక పద్ధతి కూడా పాటించవచ్చును. ఇప్పుడు మనకు ముదురు తోటలు మనం ఎక్కువగా ఉంటే ఒకటేసారి తోటలో 60 చెట్లు మనకు ఉన్నట్టయితే 60 చెట్లు కత్తిరించాల్సిన అవసరం కూడా లేదు. ఒక లైన్ బై లైన్ అనే ప్రొసీజర్ కూడా పద్ధతి అనేది రైతులు పాటిస్తున్నారు. సో రైతులందరూ ఈ ముదురు తోటల ప్రక్రియలో గనక మనం టాప్ వర్కింగ్ అనే పద్ధతి మనం పాటించినట్లయితే రైతులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకొని కొత్త తోటలు నాటకుండా ఉన్న తోటల్ని మనం పునరుద్ధరణ చేసుకున్నట్లయితే రైతులు ఎక్కువ దిగుబడి సాధించుకోవచ్చు. అట్లాగే మరి ఎక్కువ ఆదాయం కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లాగే మనము రైతులు చాలామంది అడుగుతుంటారు, ఒకవేళ మనం ఈ ముదురు తోటలు మొత్తం కత్తిరిస్తే మాకు 2 సంవత్సరాల వరకు ఆదాయం రాదు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. దాంట్లో భాగంగా మనం ఏంటిదనంటే రైతులు అంతర పంటలు అనేవి వేసుకుంటే కూరగాయలు కానీ కందులు కానీ లేదా చిక్కుడు కానీ అట్లనే గోరు చిక్కుడు కానీ వేసుకున్నట్టయితే రైతులు అదనపు ఆదాయం కూడా తీసుకోవచ్చు.